వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి అంశం ఏమిటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం. కుజుడు వక్రించి సప్తమ భావంలో ఉండడం ఒక మంచి విషయం. అదేం అనుకూలత కాకపోయినప్పటికీ కుజాష్టమము అనేటువంటి ఒక దోషం పోవడం ఒక శుభ పరిణామం. అలాగే గురుని యొక్క వక్రగతి ఇప్పటికీ ఈ వారంతో వక్రగతి పోతుంది. ఈ వారం చివరి వరకు కూడా గురుని యొక్క శుభ ఫలితాలు వస్తాయి. చతుర్థమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. రెండవ స్థానమందు బుధుని యొక్క అనుకూలత ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ అదృష్టము అనేటువంటి రూపంలో ఈ గ్రహస్థితి మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీ మాట రూపంలో బుధుడు పొందిగ్గా మాట్లాడుతూ 10 మందిని ఆకట్టుకుంటూ 10 మందిలోనూ మంచి పేరు తెచ్చుకోవడానికి బుధగ్రహం వాక్కు రూపంలో ఉపయోగపడుతూ ఉంటే, శనేశ్వరుడు ధైర్యంగా ఏ పని చేయడానికైనా సరే ముందుకు దూకేటువంటి విధంగా మీ మీద మీకు ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తూ ఒక పనిని ఎంత చాకచక్యంగా చేయాలి అనేటువంటి ధోరణిలో శనేశ్వరుడు ఉపయోగపడుతూ ఉంటారు. ఇక చతుర్థ భావమందు ఉన్నటువంటి శుక్రగ్రహం అటు మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకోకుండా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచిస్తూ శుభ కార్యక్రమాలను నిర్వహిస్తూ మీ మీద ఉండేటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబానికి సమయాన్ని వెచ్చిస్తూ అలాగే కుటుంబ సభ్యులు ఆనందపడడానికి మీకు సంతోషాన్ని కలిగించడానికి కారణమయ్యేటువంటి ఇల్లు కానీ ఆభరణాలు కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి శుక్రుడు మీ తోడుగా ఉంటూ ఉంటారు. ఇక వక్రించినటువంటి గురువు పంచమ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తూ చక్కటి ఆనుకూల్యతని ప్రసాదిస్తూ ఉన్నారు. ఇలా గ్రహాలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు దాటడానికి వారు ఉపయోగపడుతూ ఉంటారు. ఉదాహరణకి రాహు చతుర్థ స్థానమందు స్థితిలై ఉన్నప్పుడు అర్ధాష్టమ రాహు ద్వారా కలిగేటువంటి చెడు ఫలితాలు ఉన్నప్పటికీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలు దాన్ని ఓవర్కమ్ చేస్తాయి. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే ఈ వారం గ్రహస్థితి చాలా బాగున్నది. వృత్తి ఉద్యోగాలలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. అన్నింటా కూడా చక్కటి విజయానికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. ఆదివారం రాహుకాల సమయంలో మినుములతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.